హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటట్టు ఇదివరకటి రోజుల్లోనే ఉండేటువంటి మనం చేసేటువంటి పద్ధతులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మొదలయ్యాయి. అంటే పెద్దలు పూర్వీకులు ప్రతి ఒక్కటి కూడా సమయాన్ని చూసుకుంటూ కాలాన్ని అన్నిటినీ కూడా పరీక్షించుకుంటూ పెద్దలు చేస్తూ ఉండేవారు. దానిని మనము అంటే ఇప్పుడుండే సమయం కాకుండా ఇదివరకటి రోజుల్లోని ఈ మధ్యకాలంలోని చాదస్తం అనేవారు అందరినీ వెక్కిరించేవారు. కానీ ఇప్పుడు భగవంతుని యొక్క లీలల భయానికి కావచ్చు, భక్తికి కావచ్చు, కరోనా అనేటువంటి మహమ్మారి వచ్చిన తర్వాత జనాల్లోని పెరిగినటువంటి ఆ భయభ్రాంతుల వల్ల మళ్ళీ పెద్దలు చెప్పిన మాటకే మనం వెళుతున్నాం. అంటే పెద్దల మాట ఎప్పుడూ కూడా చద్దిమూట కాబట్టి. అందుకని ఈరోజు మనము ఏ రోజు అంటే ఈ నెలలోని ఏ రోజులు మంచివి, ఏ రోజుల్లో ఏది చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. అసలు చెప్పాలి అంటే భగవంతుడిచ్చినటువంటి ప్రతి సమయము కూడా మంచిదే, ప్రతిరోజు మంచిదే, ప్రతి వారం మంచిదే, నెల మంచిదే, అన్నీ మంచివే. అందరూ మంచివాళ్లే, అందరూ భగవత్ స్వరూపులే. అలాగే నాకు అన్ని రోజులు మంచివే, కానీ అందులో కొన్ని ముఖ్యమైన రోజులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మానవుడికి కూడా మనకి చూడండి, ఎవరినైనా తీసుకోండి, ఉదాహరణకి మీ 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 ఇంపార్టెంట్ డేస్ తీసుకోండి. ఒక పుట్టినరోజని, పెళ్లి రోజని, ఇంకా ఇలా ప్రత్యేకమైనటువంటి రోజులు. అంటే అన్ని రోజులు మంచివి అయినప్పటికీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి రోజులలోని అలనాడు అది మనకి జరిగింది కదా, ఆ యొక్క జ్ఞాపకాలని మనం గుర్తు పెట్టుకుని మనం ఆ రోజు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చుకొని అందరము కూడా ఆనందంగా గడుపుతూ ఉంటాం. ఇవి కూడా అంతే. నెలలోని అన్ని రోజులు, అన్ని తిథులు, అన్ని వారాలు అన్నీ మంచివే, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యులు ఉంటారు. ఇప్పుడు ఒక కుటుంబంలోని ఉన్న అందరూ ఒకటే ఉండరు. ఒకళ్ళు వంట బాగా చేస్తారు, ఒకళ్ళు మిగిలిన పనులు బాగా చేస్తారు, ఒకళ్ళు బాగా చదువుకుంటారు, ఒకళ్ళు ఇంకొక దాంట్లోనే ఉంటారు. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ప్రాధాన్యతను పొంది ఉంటూ ఉంటారు. అలాగే ఈ రోజులు తిథులన్నీ కూడా ఒక్కొక్క తిథి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వారం, సోమవారం నుంచి అంటే ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క భగవంతుని అంటే ఒక్కొక్క భగవత్ స్వరూపానికి, భగవంతునికి అనికంట దేవతామూర్తులు అని మనం చెప్పవచ్చు, లేకపోతే గ్రహాలు అని కూడా మనం చెప్పచ్చు. ఆదివారం తీసుకున్నట్టయితే సూర్య భగవానుడికి ముఖ్యమైనటువంటి రోజు. ఆదివారం నాడు సూర్య భగవానుడిని ఎక్కువ పూజిస్తూ ఉంటాం. ఆ రోజు మనము పాటించేటువంటి అంటే ఈ రోజుల్లోని మనము దేవతార్చనలు అవి చేస్తున్నాం, కానీ ఇది వరకటి రోజుల్లోని పంచభూతాలకి, అలాగే ఈ గ్రహాలు నవగ్రహాలకి, సూర్యచంద్రులు, వీటికి మాత్రమే ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవారు. వారినే తృప్తిపరచి ఆనందపరుస్తూ ఉండేవారు. అందుకనే మీరు చూడండి, సూర్య ఉపాసకులు ఖచ్చితంగా కూడా ఆదివారం అనేటువంటిది
చాలా బాగా పాటిస్తూ ఉంటారు. వాస్తవానికి మన సనాతన ధర్మం ప్రకారము, మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారము ఆదివారం ఈ జగత్ అంతటికీ కూడా వెలుగునిచ్చి నడిపించేటువంటిది ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. మన పెద్దలు చెప్తూ ఉండేవారు. ఆదివారం రోజున మనము కనుక సూర్యుడిని పూజించినట్టయితే ఆ సూర్యుడి ప్రకారము అంటే ఆ రోజు కొన్ని నియమాలు, ఇప్పుడు మనం ముఖ్యమైన రోజుల్లో మనం ఎలాగైతే పాటిస్తూ ఉంటామో, ఇప్పుడు మన బర్త్డేస్ అని ఇలాంటివి ఏవైనా స్పెషల్ డేస్ ఉంటే స్పెషల్ అకేషన్స్కి స్పెషల్గా ఎలాగైతే పాటిస్తామో ఆ రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు, సూర్య భగవానుడి యొక్క రోజు అని చెప్పుకోవచ్చు మనం. అందుకని ఆ రోజు ఆయనకి ఇష్టమైన రీతిలో కనుక మనం బ్రతికినట్టయితే, మనం పాటించినట్టయితే సూర్య అనుగ్రహాన్ని పొందవచ్చు. మన యొక్క సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి ఈ ఆంగ్లేయులు వాళ్ళు వచ్చి ఎలాగ వీరిని దెబ్బ కొట్టాలి, సూర్య ఉపాసన చేసే వాళ్ళని మీరు చూడండి. ఎప్పుడైతే మీరు సూర్యుని యొక్క ఉపాసన చేస్తూ ఉంటారో ఆ సూర్యుని యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏ దేవతని మనం ఉపాసన చేస్తూ ఉంటామో ఆ దేవతలో నుండేటువంటి ఆ యొక్క లక్షణాలు కావచ్చు, ఆ యొక్క విధి విధానాలు కావచ్చు, మనం చేస్తూ ఉండంగా మనకి అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ శక్తులు అలా వస్తూ ఉంటాయి. ఎలాగైతే ఇప్పుడు చూడండి, అందుకనే సత్సాంగత్యం అన్నారు. సత్సాంగత్యం చేస్తే ఆ సద్బుద్ధులు వస్తాయి అని చెప్తారు. ఇప్పుడు చూడండి, ఎలాగైతే ఒక తాగుబోతుతోని మనం కనుక స్నేహం చేసినట్టయితే ఆ లక్షణాలు తెలియకుండానే ఎంత వద్దనుకున్నా మనకి ఎలాగైతే అబ్బేస్తాయో అదే రీతిలోని మంచి సాంగత్యం చేసినప్పుడు మనం వద్దనుకున్నా ఎంత దూరం పెట్టాలనుకున్నా అది ఖచ్చితంగా మనకి అప్పుతూ ఉంటుంది. ఈ దేవతార్చనలు కూడా అందుకే పెట్టారు పెద్దలు. ఎందుకంటే వారిని అలా ఉపాసన అంటే ఏంటి, వారికి దగ్గరగా ఉండడము, వారిని స్మరించుకుంటూ వారినే తలుచుకుంటూ ఉండడం. ఎప్పుడైతే వారి గురించే మనం చింతించుకుంటూ వారి గురించే మనము చేస్తూ ఉన్నామో వారిలో నుండేటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇదే అక్కడ జరుగుతూ ఉంటుంది. అందుకనే సూర్యుడికి మనం ఆదివారం పూజ చేయడంతో పాటు ఆ రోజు మధుమాంసాలు వీటికి దూరంగా ఉండాలి అంటాం. చెప్పుకోవడం వినడానికి మనం అన్నీ చాలా బ్రహ్మాండంగా చెప్పుకుంటాం. 10 ఛానల్స్ చూస్తాం, 10 విషయాలు తెలుసుకున్నాము, అక్కడ వాళ్ళ దగ్గర ఇలాగా అనుకుంటాం. కానీ చెప్పింది పాటించాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం. ఆదివారం అనేటువంటివి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈసారి మనకి నూతన సంవత్సరం అనేటువంటిది సోమవారం నాడు మొదలైంది. సోమవారము ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే మనకి ఈరోజు తిథి ఏమొచ్చింది అంటే బహుళ పంచమి. పంచమి అనేసరికి 5వ రోజు. అలాగే మనం ఇంకా కూడా చెప్పచ్చు, సోమవారం నాడు వచ్చింది పంచమి తిథి వచ్చింది. పంచమి అమ్మవారి పూజలు బాగా చేస్తూ ఉంటారు. ఆ రోజు కనుక అమ్మవారిని పూజించినట్టయితే మనకి ఎన్నో శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి పంచమి నాడు. అలాగే మనకి షష్ఠి వచ్చింది. షష్ఠి కలహానికి మూలం. ఆ రోజు కొత్తగా ఎవరితోని కూడా పరిచయాలు లేకపోతే ఒక ముఖ్యమైన విషయాలలోని కూర్చుని ఒక డిస్కషన్స్ పెట్టుకోవడం కానీ అగ్రిమెంట్స్ లాంటివి కానీ షష్ఠి రోజు వీలైనంత వరకు చేయకపోవడం అనేది మంచిది. ఎందుకంటే షష్ఠి కలహానికి మూలం. ఎప్పుడూ కూడా షష్ఠి రోజు కలహం జరుగుతుంది అంటూ ఉంటారు. అది వాస్తవం కూడా. అంటే నమ్మితే అన్నీ నమ్మొచ్చండి. నమ్మితే ప్రతిదీ ఉంది, నమ్మకపోతే ఏదీ లేదు. నాస్తికులకి ఏదీ లేదు. ఎందుకు? వాళ్ళు ఏది నమ్మరు కాబట్టి. కానీ నమ్మితే ప్రతి ఒక్కటి ఉంది. నాస్తికులైనప్పటికీ కూడా నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాల్సిందే, ఉంటారు కూడా. చెప్పడానికి అలా చెప్తారు. అయితే ఇందులోని మనకి ముఖ్యమైనటువంటిది చూస్తే
ధనుర్మాసం జనవరి నెల అంటే నెలగంట పెట్టిన దగ్గర నుంచి, అంటే మనకి క్రిత సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖు నుంచి మనం నెలగంట పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు రాబోయే 14 భోగి సంక్రాంతి రోజు వరకు కూడా మనము ధనుర్మాసం అని చేస్తూ ఉంటాం. ఈ మాసములో ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు, ఎందుకంటే గోదాదేవి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం పొందడం కోసము ఎంతో బ్రహ్మాండంగా ఆవిడ పూజ చేసుకుంటూ వచ్చింది ప్రతిరోజు. అంటే ఇక్కడ ప్రతిదీ మనకి నేర్పించేటువంటిది ఏంటంటే, మన సనాతన ధర్మం మనకి నేర్పిస్తున్నది స్వార్థం విడవరా నరుడా, నిస్వార్థాన్ని చేపట్టరా అన్నారు. అంటే ఎప్పుడైతే నీ గురించి నువ్వు నాకు నాకే నేను నేను అనేటువంటి భావన విడనాడుతావో ఖచ్చితంగా అది ఎటువంటి సమయమైనా కూడా, అది ఎలాంటిదైనా కూడా వారికి మంచి జరుగుతుంది. దానికి ఉదాహరణ గోదాదేవి. ఆవిడ ఆ పరమాత్మున్నే భర్తగా పొందాలి అనుకున్నది. ఆవిడ అనుకోవడమే కాదు, ఆవిడ ఆ రకంగానే ఒక ప్రియుడిగా ప్రేయసిగా ఆవిడ పూజిస్తూ ఆయనకు అల్లినటువంటి మాలలు కూడా మెడలో వేసుకుంటూ తన్మయత్వానికి గురి అయ్యి తిరుగుతూ వెళుతూ ఉంది. ఇంతలా చేస్తున్నటువంటి ఈవిడ తనొక్కతే అది పొందకుండా తనతో పాటు ఆ గ్రామంలోని ఉండేటువంటి మిగిలినటువంటి స్నేహితులు, మిగిలిన వాళ్ళందరూ కూడా అది పొందాలని చెప్పి ఆవిడ లేచి ఆవిడ చేసినది కాక అందరినీ కూడా ఉద్ధరింపజేసింది. అది ఈ మాసం యొక్క గొప్పతనం. అందుకనే మనకి వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లోని తిరుప్పావై అంటే ఆవిడ చేసినటువంటి ప్రార్థనలు, పాసురాలు అంటారు వాటిని. ఆవిడ ఎలాగైతే ఆ పరమాత్ముని తలుచుకుంటూ మేల్కొల్పుతూ ఆ జనులందరినీ మేల్కొల్పుతూ తీసుకువెళుతూ పొద్దున్నే చేసేదో అదే చేస్తూ ఉంటారు. అంటే ఈ మాసంలోని మనకి తెలుసున్నటువంటిదే బ్రహ్మీ ముహూర్తం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అసలు అంత ప్రాధాన్యత ఇస్తారంటే, ఆ సమయంలోని ఎక్కువ శాతం అందరూ నిద్రించి ఉంటారు. అలాగే ప్రకృతి అంతా కూడా పులకించిపోతూ ఉంటుంది. దేవతలు స్వర్గం నుంచి దిగి వచ్చి స్నానాలు చేస్తూ స్నానం సంధ్యలు చేయడానికి వస్తారు అంటారు, భూలోకానికి వస్తారు అని. అందువల్ల ఆ సమయంలోని ఆ భగవన్నామస్మరణ చేసినట్టయితే, పూజించినట్టయితే భగవద్ అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. ఈ యొక్క 14వ తారీఖు వరకు ఈ ధనుర్మాసం పూర్తయ్యేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుర్మాస పూజలు, అలాగే నెలగంట. కొంతమంది సంక్రాంతి రోజులు అంటే పీడ దినాలు అని కూడా అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంక్రమణం అనేది వస్తోంది, మకర సంక్రమణం వస్తోంది అంటే కనుక ఇవన్నీ పీడ దినాలు, ఈ నెలలోని ఏవి చేయకూడదు, మంచివేవి మొదలు పెట్టకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే, మనము ఏవైనా కనుక మనం ముఖ్యంగా పెట్టుకున్నట్టయితే, అంటే లౌకిక సంబంధమైనటువంటి మన రక్త సంబంధానికి సంబంధించినటువంటివి ఏవైనా చేయడానికి ఈ రోజులు మంచివి కాకపోవచ్చు, కానీ దైవ కార్యాలు చేయడానికి ముక్కోటి ఏకాదశి, ఇందులోనే మన ఉత్తర ద్వారం డైరెక్ట్ స్వర్గానికి డైరెక్ట్గా దారి తెరిచి ఉంటుంది, వైకుంఠానికి వెళ్ళడానికి అంటారు. మరి ఈ నెలలోనే వస్తుంది, అది ధనుర్మాసంలోనే. ఈ సంక్రాంతి వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమైనటువంటి రోజులే. దేనికి? దైవారాధానికి, భగవన్నామస్మరణకి, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యమైనటువంటిది. ఇక మార్గశిర మాసం, ఈ అమావాస్య 11వ తారీఖున అమావాస్య వస్తుంది. అంటే 11వ తారీఖు ముందు ఒకరోజు మాస త్రయోదశి,
మాస శివరాత్రి అంటాం మనం. ఎలాగైతే మనము శివరాత్రి జరుపుకుంటున్నామో, అంటే ఆనాడు శివుని యొక్క జన్మదినమని మనము శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాం, మహాశివరాత్రి అని జరుపుతున్నాం. అలాగే ప్రతి నెలలోని కూడా మనకి ఈ యొక్క మాస శివరాత్రి వస్తుంది. శివరాత్రి మనం ఎవరిని పూజిస్తాము? ఆ పరమాత్ముడైన ఈశ్వరుణ్ణి పూజిస్తాం, ఈశ్వర రూపాన్ని. ఈ ఈశ్వర రూపాన్ని ఈ మాస శివరాత్రి రోజు అంటే 10వ తారీఖు నాడు మనము పూజించినట్టయితే, స్మరించినట్టయితే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనము చక్కగా పొందవచ్చు. అలాగే 11వ తారీఖు అమావాస్య అయింది. ఆ రోజు అమావాస్య నాడు పెద్దలకు, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రోజుల్లో చాలామంది ఈ దేవతార్చనలు చేస్తున్నాం కదా అని పితృదేవుల కార్యక్రమాలు ఆపివేస్తున్నారు. పితృదేవతలకి అమావాస్య నాడు పెద్దలు ఎవరైతే ఉంటారో వారు, ఆ పెద్దలందరూ స్వర్గస్థులైనటువంటి పెద్దలకి ఆ రోజున అమావాస్య నాడు కనుక వారు వారికి తోచిన విధంగా ఏదో ఒక రీతిలో వారికి కనుక ఇష్టమైన వండి పెట్టి, ఆ ఫోటోలు పెట్టి, పూజ చేసి, నమస్కరించుకుని, పెద్దలని తలుచుకుని వారికి కావలసినటువంటివి కనుక పెట్టినట్టయితే పితృదేవతల యొక్క కృపకి పాత్రులవుతారు. పితృదోషాలు ఏవైనా ఉన్నా ఇలా ఒక 3-4 అమావాస్యలు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క పితృదోషాలు ఏవైనా ఉన్నా కూడా పోతూ ఉంటాయి. అంటే పితృదేవతలు అమావాస్య నాడు ఎదురు చూస్తూ ఉంటారు అంటారు. అందుకోసమని ఆ రోజున కనుక అలా చేసుకున్నట్టయితే, అందులో ముఖ్యంగా సంక్రమణ సమయం ఇది, నెలగంట పెట్టి సంక్రమణ సమయం, ఉత్తరాయణం రాబోతున్న సమయం కాబట్టి ఇప్పుడు ఆ పితృదేవతలకి అమావాస్య రోజు కనుక తర్పణాలు, లేకపోతే వీలైనంత వరకు ఏవైనా వారికి ఇష్టమైనటువంటి వండు పెట్టి ఆ పితృదేవతలకి నమస్కరించుకుని పితృదేవతల పూజ చేస్తే కనుక పితృదేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలాగే అమావాస్య రోజు, అంటే కొంతమంది అమావాస్య మంచి రోజు కాదు, పౌర్ణమి మంచిది కానీ అమావాస్య మంచి రోజు కాదు, అమావాస్య నాడు ఏదీ చేయకూడదు అనేటువంటి నానుడి కూడా బాగా ఉంది. కానీ కొంతమంది అమావాస్య నాడు ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే, అమావాస్య నాడు ఆ అమ్మకి కనుక మనస్ఫూర్తిగా, కాళీమాత ఏ రూపంలో ఉంటుందండి? నల్లని నలుపు రూపం, కాలమే ఆవిడ. అందుకోసం అమావాస్య రోజు అమ్మవారిని మనస్ఫూర్తిగా కనుక ధ్యానించి నమస్కరించుకుంటే అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 11వ తారీఖు అమావాస్య అయిపోయింది అంటే 12వ తారీఖు నుంచి పుష్యమాసం మొదలవుతుంది. పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. అంటే ఎందుకంటారు శూన్యమాసం అంటే, ఆ మాసంలోని వివాహాది శుభకార్యాలు కావచ్చు, గృహప్రవేశాలు, అటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేసుకోరు. కేవలము నిత్య పూజలకి, అదేవిధంగా ఈ భగవద్ ఆరాధనకి ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా చేసుకోవచ్చు. కానీ కొన్ని లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటివి చేయాలి అంటే దానికి సమయాన్ని చూసుకోవాలి. ఈ సమయాన్ని చూసి చేయాలి కాబట్టి ఈ రోజులు అంత మంచివి కాదు. ఇక 13, 14, 15 సంక్రాంతి రోజులు. 14వ తారీఖు భోగి. ఈసారి 14వ తారీఖు వచ్చింది కాబట్టి భోగి రోజుని మనము భోగి మంటలు వేస్తాం. దాని అర్థం కూడా మనం తెలుసుకోవాలి. 14 భోగి అంటే పాతవన్నిటినీ కూడా, అందుకే చూడండి ఎక్కడెక్కడ నుంచో వెళ్ళి
పాత సామాను కాదు, పాత కట్టెలు పక్క వాళ్ళు వెనక వాళ్ళు ఇళ్లల్లో నుంచి కూడా తెచ్చి వేసేస్తూ ఉంటారు. తెచ్చి వేయాల్సినది పక్క వాళ్ళ వెనక వాళ్ళ ఇళ్ళ నుంచి కట్టెలు కాదండి. వేయాల్సినటువంటివన్నీ మన లోపల ఉండేటువంటి పాత చెడు అంతటినీ కూడా అందులో కాల్చి వేసేసి భోగి రోజున, సంక్రమణం రోజున ఆ పరమాత్ముని స్మరించుకుని, అందుకనే భోగి రోజు చూడండి ప్రతి వైష్ణవాలయంలోని కూడా కళ్యాణం ఖచ్చితంగా చేస్తారు ఆ రోజు సాయంత్రం సమయంలో. ఎందుకంటే చెడు పోయి ఇక్కడ కళ్యాణం అంటే అర్థం ఏంటి? మంగళకరం. మంగళం ఎప్పుడు మంగళం అవుతుంది, శుభం అవుతుంది? ఎప్పుడైతే పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొంది పరమాత్ముడిని మనం ఆనందపరుస్తామో అప్పటి నుంచి మనకి అంతా కూడా శుభం జరుగుతుంది. దాని నిమిత్తంగానే భోగి రోజు సాయంత్రము కళ్యాణం చేస్తారు. సంక్రమణం మనకి తెలుసున్నదే. అందరూ కూడా పెద్ద పండగ అని అంటే ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క రీతిలో చేస్తూ ఉంటారు. ఈ యొక్క సంక్రమణం రోజున కొంతమంది ముఖ్యంగా బ్రాహ్మణులు వాళ్ళు పసుపు కుంకుమల్ని పంచుకుంటూ ఉంటారు. కొంతమంది ముఖ్యమైన పూజలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పెద్దలని ఆరాధిస్తూ ఉంటారు. ఇక కనుమ వచ్చింది అంటే కనుమ నాడు కాకి కూడా మునుగుతుంది అంటారు. పెద్దలు చెప్పిన నానుడు అది. ఖచ్చితంగా కనుమ నాడు ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ రోజున తల మీద నేను తలారా స్నానాలు చేసి ఆ రోజు గారెలు ఎందుకు చేస్తారు? గారెలు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఖచ్చితంగా ఆ రోజు నాన్ వెజ్ తింటారు. దాని అర్థం ఏంటంటే పెద్దలని తృప్తిపరచడం. ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ వాటిని శాంతపరిచి తృప్తిపరచి వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు మనకి కలగకుండా ఉండడానికి అక్కడ వాటికి నివేదనలు పెట్టి మనం స్వీకరిస్తూ ఉంటాం. అలా కనుమ పూర్తి చేసుకుంటాం. అలాగే మనము భగవంతుని ఎంతగా పూజిస్తామో, భగవంతుని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే మన పుణ్యభూమి అయినటువంటి మన భూమి, కన్న తల్లి కంట గొప్పది మన కన్న భూమి. మన తల్లిని సైతం కన్నటువంటి భూమి ఈ యొక్క భూమి. అందుకని మన పుణ్యభూమి, మనము పుణ్యభూమికి దేశభక్తిగా 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే కూడా మనం చేసుకుంటూ ఉంటారు అందరూ. ఇది అందరికీ సంబంధించినటువంటిది. కులమత భేదాలు అనేటువంటివి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అసలు మన సనాతన ధర్మంలోని ఎటువంటి భేదము ఎవరికి ఏదీ కూడా లేదు. అందరూ సమానమే. భగవంతుని దృష్టిలో అందరూ కూడా సమానమే. వారి వారి వృత్తుల్ని బట్టి వచ్చినటువంటి ఈ యొక్క కుల మతాలు అనేటువంటివి విపరీతమైపోయి మనలో మనం కొట్టుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. భగవంతుని దృష్టిలో అందరూ కూడా సమానమే. అందుకనే అన్నమయ్య చెప్పాడు చూడండి, మెండైన బ్రాహ్మణుడు మెట్టి భూమి ఒకటే, చండాలుడు ఉండేటువంటి సరిభూమి కూడా ఒకటే అని చెప్పాడు. అంటే పరమాత్ముని దృష్టిలో అందరూ సమానులే. ఈ సమానత్వాన్ని చాటి చెప్పేటట్టు మనము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఇక ముఖ్యమైనటువంటిది ఏది అంటే మనకి 21వ తారీఖున మళ్ళీ ఏకాదశి.
ఏకాదశి, దశమి ఏకాదశులు అన్నిటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి తిథులు. అంటే మంచి కార్యాలు చేయడానికి ఆ తిథులు అనేటువంటివి చాలా మంచివి అంటారు. ఏకాదశి విష్ణు ఆరాధనకి, విష్ణువుని స్మరించడానికి, విష్ణు రూపానికి పూజకి చాలా ముఖ్యం. చాలామంది ఏకాదశి వ్రతం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఏంటంటే ఆ రోజంతా కూడా ఉపవాసం. ఇది అందరూ కూడా ఉపవాసం అనేసరికి ఏదో కడుపు మార్చేసుకోవాలి, అదే ఉపవాసం అంటూ ఉంటారు. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఎవరికి దగ్గరగా నివసించడము? భగవంతునికి దగ్గరగా నివసించడం. అంటే ఎంత వీలైతే అంత భగవంతుణ్ణి స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, పూజించుకుంటూ ఆ రోజు ఏకాదశి రోజు విష్ణువుకి చేస్తూ ఉంటారు. మనందరికీ తెలిసినదే, విష్ణువు అలంకార ప్రియుడు. అలాగే ఆయనను ఆనందపరచాలి అంటే ఈ రకమైనటువంటివి గానాలతో, స్తోత్రాలతో, వీటితోని ఆనందపరుస్తూ ఉంటారు. అందుకనే ఏకాదశి వ్రతాన్ని బాగా పాటిస్తారు. 21వ తారీఖు, అందులోని ఆదివారం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆదివారం ప్రత్యక్ష దైవం మనము సూర్య భగవానుడు అని ఎలాగైతే చెప్పుకుంటున్నామో అలాగే శక్తి స్వరూపానికి దుర్గా అనుకోవచ్చు, శక్తి స్వరూపాలు లలితాదేవి అనుకోవచ్చు, ఎలా అయినా మీరు అనుకోండి. చాలామందికి తెలియనిది ఏంటంటే ఆదివారం, శుక్రవారమే అమ్మవారికి అనుకుంటాం, కానీ శుక్రవారం కాదండి. శుక్రవారం లక్ష్మీ రూపానికి మనం ఎక్కువ పూజ చేస్తూ ఉంటాం. శుక్రవారం అనేది లక్ష్మీ అవతారం, లక్ష్మీ రూపానికి. అలాగే ఇప్పుడు 10వ తారీఖు వరకు మార్గశిర మాసం ఉంది. మార్గశిర మాసంలోని లక్ష్మీ వారం, అందుకే పేరు కూడా చూడండి, గురువారానికి లక్ష్మీ వారం అని కూడా అంటారు. లక్ష్మీదేవి సత్వగుణ సంపన్నురాలు కాబట్టి దానికి పేరు కూడా లక్ష్మీ వారం అంటారు. కొంతమంది కొన్ని ప్రాంతాలలోని ఈ మార్గశిర మాసము లక్ష్మీవార వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే లక్ష్మీవారం నాడు, గురువారం నాడు ఆ అమ్మవారిని లక్ష్మీ రూపంగా స్మరించడం, పూజ చేసుకున్నట్టయితే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే శుక్రవారం నాడు కూడా సంధ్యా సమయం అనే కాదు, పొద్దున్నైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి లక్ష్మీ రూపంగా అంటే ధన ప్రాప్తి కోసం చేసుకున్నట్టయితే ఆ రోజు బాగుంటుంది. ఇక ఆదివారం నాడు శక్తి ఆరాధన. శక్తి లేనిదే, అంటే లోపల జీవం ఉండి ఆ శక్తి ఉన్నంతసేపే ఈ యొక్క దేహాన్ని మనం శివం అంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఊపిరి వెళ్ళిపోతుందో అదే దీన్ని, దేహాన్ని శవం అంటాం. అంటే శక్తికి, శక్తిహీనుడికి ఎంతో పెద్ద తేడా లేదు. భగవంతుని యొక్క శక్తి లేనిదే మనం అనుకుంటూ ఉంటాం ఏదో మనం చేసేస్తున్నాము అని. కానీ భగవత్ కృప, భగవత్ శక్తి కనుక మనలో లేకపోతే ఎవ్వరూ ఏది చెయ్యలేరు. ఇదే సత్యం. ఏది కూడా చేయలేం. మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాము అంటే అది భగవంతుని శక్తి తప్ప, భగవంతుడు తానే అంతర్గతంగా ఉండి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి చేయగలుగుతాడు. అందుకని చూడండి, కొంతమంది ఏమీ లేకపోయినా ఎంతో ఎనర్జెటిక్గా ఎన్నో పనులు చాలా సునాయాసంగా చేయగలుగుతూ ఉంటారు. కొంతమంది ఎన్నున్నా కూడా వాళ్ళు ఏనాడు సుఖంగా అనుభవించలేకపోతూ ఉంటారు. కారణం ఏంటంటే భగవంతుని యొక్క శక్తి వాళ్ళ దగ్గర
లేకపోవడం, వారి కృప లేకపోవడమే. అందుకని ఆదివారం నాడు ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఆ రోజు సంధ్యా సమయంలోని లలితా సహస్రనామ పారాయణలు అలా చేసుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే మనకి 25వ తారీఖు పౌర్ణమి తిథి వచ్చింది. పౌర్ణమి నిండు చందమామ అంటాం. పౌర్ణమి తిథి అందరికీ తెలిసినటువంటిది. ఆ రోజు ఆరాధన అనేటువంటిది చాలా గొప్పది. అమ్మవారిని స్మరించుకోవడం, శక్తి పూజలు, శక్తి ఆరాధనలు. పౌర్ణమి రోజునే చండీ హోమాలు ఎక్కువ పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు చూడండి. శక్తి, ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ రోజున మనము అమ్మవారిని శక్తి రూపంగా, శక్తిగా ఆరాధిస్తూ ఉంటాం. పౌర్ణమి రోజు లలితా సహస్రనామ కుంకుమార్చనలు లాంటివి. అలాగే శక్తి బలం కావాలి అంటే హనుమద్ ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటాం, స్మరణ. అలాగే 25 గురువారం పడిందండి. కొంతమంది గురువారం అంటారు, కొంతమంది బేస్తవారం అంటారు, కొంతమంది లక్ష్మీవారం అంటారు. ఆ రోజు గురువారం అంటే గురువుకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందులోని పౌర్ణమి కూడా పడింది. గురువారము పౌర్ణమి అంటే గురువు యొక్క ఆరాధన కూడా ఆ రోజు చేసుకున్నట్టయితే గురువు అనుగ్రహానికి, గురు కృపకి కూడా పాత్రులవుతూ ఉంటారు. ఇక 26 మనం చెప్పుకున్నదే. ఇక వచ్చేసరికి 29 చవితి పడింది. చవితి మనము వినాయకుడికి చవితి నాడు పూజ చేస్తూ ఉంటాం. అంటే సంకటహర చతుర్థి అంటాం. ప్రథమ పూజ్యుడు వినాయకుడు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వర ఆరాధన చేసి ఈ సంకటహర చతుర్థి పూజ జరిపించుకున్నట్టయితే వినాయకుని యొక్క ఆశీస్సులను పొంది వినాయకుని అనుగ్రహంతో మనము చేపట్టినటువంటి పనులు ఏవైనా ఉన్నట్టయితే, మనం చేస్తున్నటువంటి పనులలోని, మన జీవితాలలోని ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా విఘ్నాలు తొలగించమని చెప్పి ఆ విఘ్నాలకి నాయకుడైనటువంటి విఘ్న వినాయకుడికి మనము 29వ తారీఖుని సంకటహర చతుర్దశి రోజు సంకటహర చతుర్థి వ్రతం కూడా చేస్తూ ఉంటాం. అంటే రోజంతా ఉపవాసం ఉండి ఆ గణపతిని గరికతో చూడండి, ఆయన ఎంత సులువుగా ప్రసన్నుడవుతాడు, ఎంత తృప్తి పరిపోతాడు. కేవలం గరికని సమర్పిస్తే ఆయన ఎంతో ఆనందం. అంటే ఇక్కడ గరిక అని మనం చాలా సులువుగా అంటాం. గరిక అనేసరికి ప్రకృతిలోంచి వచ్చింది. అంటే ప్రకృతితో మమైకమై ఉన్నాను, ప్రకృతితోనే నేను కలిసి ఉన్నాను అని తెలియపరిచి నన్ను ప్రకృతితోని కలిపి నన్ను ఆరాధిస్తే, నా తల్లితో పాటు నన్ను ఆరాధించినట్టయితే తల్లి దగ్గరికి బిడ్డని చేర్చినట్టు ప్రకృతితోని చేసినట్టయితే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అంటాడు వినాయకుడు. అందువల్ల ఆ రకంగా ఆ విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇలా చతుర్దశి. ఇక మనము ఈ మాసంలోని ఇవి మాత్రం అంటే ఈ నెలలో ఆంగ్ల అంటే క్యాలెండర్ ప్రకారం వచ్చేటువంటి ఆంగ్ల నెల ప్రకారం 1వ తారీఖు నుంచి 31వ తారీఖు ఈ ప్రకారంగా ఇవే ముఖ్యమైనటువంటి రోజులు కాబట్టి ఆ రకంగా భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ, అలానే మిగిలిన రోజుల్లో చెయ్యొద్దని కాదు, ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన రోజులు ఉన్నవి మనం చెప్పుకున్నాము. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఈ పూజలు చేసుకున్నందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆ రీతిలో చేసుకొని భగవన్నామ స్మరణ చేసుకుంటూ, అలాగే అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యమైనటువంటిది
చాలా అద్భుతమైనటువంటిది, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రోజు కూడా ఉందండో ఈ నెలలో. అది 22వ తారీఖు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి మన అయోధ్య రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ. అన్నిటికంటే ముఖ్యమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఆ రోజున అందరూ కూడా ఆ యొక్క అయోధ్య రాముణ్ణి స్మరించుకుంటూ ఈ ఆత్మారాముణ్ణి మేల్కొల్పగలిగి మన ప్రభుత్వం వారు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారు చెప్పినట్టుగా ప్రతి ఇంట ప్రతి జాగాలోని కూడా దీపారాధనలు చేసి కనీసం ఇంటికి 5 దీపాలు వెలిగించి మొత్తం మన దేశం అంతా కూడా దానిని వెలుగు తీసుకురావాలి. మనం కోరుకున్నటువంటి మన రాముణ్ణి మనము మళ్ళీ కూడా ప్రతిష్ఠ చేసుకుంటున్నాం కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన రోజు ఆ రోజు కాబట్టి ఈ 22వ తారీఖుని ప్రతి ఒక్కరూ కూడా 5 దీపాలు వెలిగించి బాణాసంచారాతో ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఎక్కడ ఉన్నప్పటికీ, అయోధ్యకి వెళ్ళలేనప్పటికీ కూడా ఇందుగలడు అందు లేడని సందేహము వలదు కాబట్టి అంతటా ఉన్నది ఆయనే కాబట్టి ఆ పరమాత్ముని స్మరించుకొని ఇక్కడే ఆయన యొక్క దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ సీతారామచంద్రుల యొక్క అనుగ్రహంతో పాటు పవన తనయుడు ఆయన యొక్క శిష్యుడైనటువంటి హనుమంతులు వారి అనుగ్రహం పొందిన శక్తి ఆ రోజు చేసినట్టయితే హనుమంతుల వారి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులం అవుతాం. హనుమంతుల వారి పూజ చేసి హనుమంతుని రూపానికి కనుక మనం స్మరించినట్టయితే, హనుమంతుని స్మరణ చేసినందువల్ల శక్తి, ధైర్యం, అలాగే ఎటువంటి దాన్నైనా కూడా ఎదుర్కొనగలిగేటువంటి, అలాగే ఎటువంటి వారైనా మన దరిదాపులకి రావాలన్నా కూడా భయపడేటువంటి అంత శక్తి సంపన్నులు అవుతారు. కాబట్టి ఆ రోజున హనుమంతుల వారి యొక్క నామస్మరణ, హనుమాన్ చాలీసా వంటివి కూడా చేసి ఆ పరమాత్మని కృపకి పాత్రులు అవ్వాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.